భూరెడ్డి గారు రేపు ఈ సమయానికల్లా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తారని మీరంటే ఆరా మస్తాన్ రావు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఆ ప్రెస్ మీట్ ను బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మొన్న 1వ తేదీన ఆఖరి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది సెఫాలజిస్టులు అనేక సర్వే సంస్థలు వారి చేసిన సర్వే ఫలితాలను విడుదల చేయడం జరిగింది. రకరకాల సంస్థలు, కొన్ని పెద్ద సంస్థలు, చిన్న సంస్థలు అన్నీ కూడా ఫలానా దేశంలో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఫలానా రాష్ట్రంలో ఈ పార్టీ ముందంజలో ఉంది. ఆ కోవలనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, కొన్ని సంస్థలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఇవ్వడం జరిగింది. అది సర్వసాధారణం. వారి సర్వే సంస్థలు వారి ఫలితాలను బట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఆరా మస్తాన్ గారు మాత్రమే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్న విశ్లేషణలు కానీ ఆయన చెప్తున్న భావన కూడా ఈ ఎంత పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారో అర్థమవుతోంది. ఆరా మస్తాన్ గారికి సవాల్ చేస్తాను ఈ సందర్భంగా. మీరు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఎక్కడ ఉన్నారో వివరాలు చెప్పగలరని ఆరా మస్తాన్ నేను సవాల్ చేస్తున్నా. మీరు ఆ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్ దగ్గర మీరు దాదాపు 4 గంటల పాటు సమావేశమై వారిచ్చిన సూచనలు సలహాలు వారికి ప్రభావితానికి లోనై మీరు విజయవాడ నుంచి చిలకలూరుపేటకు పోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీ సర్వే ఫలితాలని చెప్పి చెప్పడం జరిగింది. సవాల్ చేస్తానా దీనికి ఒక శాసనమండలి సభ్యుడిగా నేను కట్టుబడి ఉంటా. మీరు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమై ఆయన సలహాలు సూచనల మేరకు సర్వే ఫలితాలను ఇచ్చారా లేదో నువ్వు నమ్మిన దేవుని మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవు ఆరా మస్తాన్ అని చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కాల్చిన ప్రమాణం చేస్తాను ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమై ఆయన ఇచ్చిన పేపర్లను ఆయన టైప్ చేసిన ఫలితాలను మాత్రమే నువ్వు ప్రకటించావు తప్ప నిజంగా వాస్తవపూరితమైన ఫలితాలను ప్రకటించలేదు. అది నీ మనస్సాక్షికి తెలుసనే విషయాన్ని ఆరా మస్తాన్ గారికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఇచ్చిన సర్వే రిపోర్ట్లలో చెప్తా ఉన్నారు బయటి ప్రాంతాల నుంచి కేవలం 3,40,000 మంది మాత్రమే వచ్చారని చెప్పి. ఈ భారతదేశం నుంచి దాదాపు 12 లక్షల మంది బయటి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఒక్క బెంగళూరు నగరం నుంచే 4 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వారికి నచ్చిన పార్టీకి వారు మెచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది. మీరు చేసిన క్యాల్కులేషన్సే తప్పు. 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకొని ఓటు వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఉద్యోగులు ఎవరి వైపు ఓటేశారో నీ అంచనాలలో నీ సర్వే ఫలితాలలో ఎక్కడైనా కూడా అది మీరు స్పష్టం చేయలేదు. దాంట్లో మీరు అంచనా వేసుకున్నారో లేదో తెలియని పరిస్థితి. నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత అసహనంగా ఉందో వారి గురించి కూడా మీ సమీక్షల్లో కానీ మీ సర్వేలో కానీ ఎక్కడ రాలేదు. కానీ ఎవరికి కావాల్సిన సర్వేలు వాళ్ళు ఇచ్చుకుంటే దాంట్లో స్వేచ్ఛ ఉంది, మేము దాన్ని ప్రశ్నించడంలే. ఎవరికి నీకు తోచింది నువ్వు ఇచ్చావు, కానీ దాన్ని పక్షపాత ధోరణితో ఇచ్చేసి దీన్ని మళ్ళా అనేక మంది కార్యకర్తలను ఈరోజు మీ మాటలు నమ్మో లేకుంటే ఇతర మాటలు నమ్మో ప్రభావితానికి లోనయ్యే వాళ్ళు ఎవరూ లేరు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆరా మస్తాన్ కానీ ఇంకొక మస్తాన్ కానీ ఎవరు చెప్పినా ఎవరు చేసినా రేపు బంపర్ మెజారిటీతో అత్యధిక స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందనే విషయాన్ని ఆరా మస్తాన్ గారు రేపు ఉదయం 9:30 గంటలకే ఆయనకు తేటతెల్లమవుతుంది. మరోసారి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మీరు ఎవరితో కలిశారో ఎవరితో సమావేశమయ్యారో స్పష్టం చేయాలని చెప్పి ఆరా మస్తాన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.